నమస్తే అండి, నా పేరు వెంకట్ మాదే. తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటాను. ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈ రోజు అయితే మీ ముందుకైతే ఈ కారు కూడా ఢిల్లీలోనే ఉంది. ఈ రోజు అయితే మీ ముందుకైతే హోండా అమేజ్ వెహికల్ అయితే తీసుకొచ్చానండి. న్యూ షేప్ వెహికల్ ఇది. ఇంకా బండి మోడల్ చూసినట్లయితే 2019 మోడల్. ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇంకా బాడీ పరంగా చూసినట్టయితే బానెట్ నుంచి డిక్కీ దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు, మొత్తం ఒరిజినల్గా ఉంది. రీడింగ్ చూసినట్లయితే కేవలం 46,000 కిలోమీటర్ తిరిగిందండి. కంప్లీట్గా షోరూమ్ ట్రాక్. బండి నెంబర్తో పాటు పెట్టాను, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. నేను ఏ బండి రిపోర్ట్ కూడా ఉన్నట్టుగానే చెప్తాను. మీటర్ బ్యాక్ ఉన్న బండిలో నేను వీడియో కూడా చేయను. ఇంకా టైర్ కండిషన్ చూసినట్లయితే 2025లో 4 టైర్లు కూడా సీల్ టైర్లు అయితే ఇప్పించారండి. స్టెప్నీ టైర్ అయితే మాత్రం బండితో పాటు అంటే 2019లో వచ్చినటువంటిదే ఉంది. ఒక 60-70% అయితే స్టెప్నీ టైర్ అయితే ఉంది. డీజిల్ కారు, మాన్యువల్ గేర్స్ అండి. ఎస్ఎంటీ వేరియంట్, హోండా అమేజ్ ఎస్ఎంటీ వేరియంట్ ఇది. ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు. లైక్ కొత్త కారు ఎలాగ ఉంటుందో అలాగైతే ఉంది. ఎవరైనా తీసుకుంటే దీనికి ₹1 కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదండి. టైర్లు కూడా కొత్త టైర్లు వేయించారు. సో ఈ టైర్లతోటి మీరు ఒక 50-60 కిలోమీటర్లు అయితే హ్యాపీగా అయితే తిరగవచ్చు. చూసుకోవచ్చు, ఫ్రంట్ గ్లాస్తో సహా ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు, మొత్తం ఒరిజినల్ అండి. టైర్లు అయితే చూసుకోవచ్చు, సీల్ టైర్లు ఇవి. ప్రైస్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్ అండి ఇది. దీని మీద ఒక చోట చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. ఓకే, అంతకు మించి అయితే ఏం లేదు. మొత్తం ఒరిజినల్ పెయింట్ అండి, ఎక్కడ కూడా టచ్ అప్ అనేదే లేదు. ఇంకా దీని ఫీచర్స్ చూసుకున్నట్టయితే సెంటర్ లాగింగ్ ఉంటుంది, 2 కీస్ ఉన్నాయి. రీడింగ్ చూపిస్తాను చూడండి, 46,300 కిలోమీటర్లు అండి. ఇది జెన్యున్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాదు. దీనికి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి, చూసుకోవచ్చు. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది, మాన్యువల్ ఏసీ సిస్టమ్ ఉంటుంది, మాన్యువల్ గేర్స్ చూసుకోవచ్చు. ఎయిర్ బ్యాగ్ చూసినట్టయితే సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు, పర్ఫెక్ట్గా ఉన్నాయి. మిర్రర్, ఆటో ఫోల్డ్ మిర్రర్స్ అయితే ఉంటాయి. మిర్రర్ అడ్జస్ట్మెంటింగ్ కూడా చేసుకోవచ్చు. సెంటర్ లాకింగ్ ఉంటుంది, 4 పవర్ విండోస్ ఉంటాయి. ఇంటీరియర్లో కూడా ఎక్కడ కూడా చిన్నగా క్లీన్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇది ఒక కస్టమర్, డైరెక్ట్ కస్టమర్ పార్క్ అండ్ సేల్కి డీలర్కి ఇచ్చాడండి. దీన్ని అందుకనే ఎటువంటిది రెడీ కూడా చేయలేదు, యాస్టీజ్గా ఎలాగుందో అలాగైతే చూపిస్తున్నాం. చూసుకోవచ్చు, ఫ్రంట్ గ్లాస్, బ్లాక్ గ్లాస్ ఏది కూడా డిక్కీ కానీ ఎక్కడ కూడా ఒక చిన్న వంగ పెట్టేది లేదండి. బూట్ స్పేస్ కూడా కొంచెం స్పేసియస్గానే ఉంటుంది. ఇది బండితో పాటు వచ్చిన టైర్ అండి. బూట్లో కూడా చూసుకోవచ్చు, ఎక్కడ ఎటువంటి రస్టింగ్ కానీ దెబ్బలు కానీ ఏం తగలేదు, పర్ఫెక్ట్గా ఉంది. భయ్యా బాగా నడుకోలేను. టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు. బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఎక్కడ కూడా చిన్న డ్యామేజ్ లేదండి. మొత్తం ఒరిజినల్ పెయింట్, ఒరిజినల్ బాడీ, ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు. టోటల్ ఒరిజినల్ బండి ఇది. ప్రైస్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే చెప్తానండి. 2019 మోడల్ ఇది. హైవే మీద మంచిగా మీకు 20+ అయితే మైలేజ్ అయితే వస్తుంది. చూసుకోవచ్చు అండి ఒకసారి. ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్. ఇది కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ వస్తాయి, ఎక్కడ ఆయిల్ చెమ్మలు కానీ లీకేజీలు కానీ అట్లాంటివి అయితే ఏమి లేవు. యాప్రన్స్ కూడా చూసుకోవచ్చు, ఎటువంటి డ్యామేజ్ లేదు. బండితో పాటు వచ్చిందే బానెట్ కూడా ఎటువంటి రీప్లేస్ అయితే లేదు. బంద్ కరబాయ్. రైట్ సార్, బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి. మరొకసారి అయితే బండి వివరాలు అయితే చెప్తాను. హోండా అమేజ్ ఎస్ఎంటీ వేరియంట్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్, ఫస్ట్ ఓనర్ వెహికల్. బానెట్, డిక్కీ, డోర్లు, గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు, మొత్తం ఒరిజినల్గా ఉంది. 2025లో టైర్లు కూడా మార్చుకున్నారు. అంటే తక్కువ తిరిగిన తర్వాత టైర్లు ఎందుకు మార్చారని కొంతమంది అయితే కామెంట్లు అయితే పెడతా ఉంటారు. తిరగకుండా ఉన్న బండికి అయితే టైర్లు హార్డ్ అయిపోతాయండి. అటువంటిప్పుడు కొంతమంది తీసేసుకుంటారు. ఈ కస్టమర్ ఎవరో మంచి కస్టమర్ కాబట్టి తీసేసి కొత్త టైర్లు ఏది వేసుకున్నాడు. సీల్ టైర్లు అయితే ఉన్నాయి, డేట్తో సహా ఉంది. ఇంకా ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు. డీజిల్ కారు, మాన్యువల్ గేర్సు, 46,000 కిలోమీటర్ తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి. ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 5,50,000 చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుంది. 5,50,000 ఇది కూడా ఫిక్స్డ్ అయితే కాదండి. ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేయండి, ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను. వెహికల్ ఎక్కడ కూడా టచ్ అప్ అనేది లేదండి, మొత్తం
ఒరిజినల్గా ఉంది. 100 పిల్లర్స్ కానీ యాప్రాన్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ లేదు. ఆల్ ఒరిజినల్ వెహికల్ అండి. కేవలం 46,000 తిరిగింది. ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి, ఫైనల్ ప్రైస్ ఏంటనే చెప్తాను. సిల్వర్ కలర్ వెహికల్ అండి. మీకు కలర్ క్లియర్గా కనబడుతుందో లేదో ఒకసారి చూసుకోవచ్చు. డ్రైవర్ సైడ్ డోర్ కాడ చిన్న డెంటింగ్ అయితే ఉంది అంతే, ఇంక అంతకుమించి ఏం లేదు. ఇది రెడీ చేయలేదండి. కస్టమర్ పార్క్ అండ్ సేల్కి అయితే ఒక డీలర్ దగ్గరికి ఇచ్చారు. రాగానే నేను ఎమ్మటే తీసుకొచ్చి అయితే వీడియో అయితే చేస్తున్నాను. దీన్ని వాళ్ళు రెడీ చేయించడానికి కూడా ఏం లేదండి. ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ అట్లాంటివి అయితే ఏమి లేవు. మొత్తం ఒరిజినల్ ఉంది బండి. ఇది న్యూ షేప్ అండి, ఇది చూసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి, దీని ఫైనల్ ప్రైస్ ఏంటనే చెప్తాను. థ్యాంక్ యూ.